ఈరోజు ఎక్సైజ్ దాంట్లో రమేష్ గారిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. సంబంధం లేని వ్యక్తులందరినీ కేవలం ఏదో కక్ష సాధింపు చర్యగా వీళ్ల మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే తపనతో వివిధ రకాలుగా తప్పుడు వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తీసుకుంటూ వీళ్లను అరెస్ట్ చేసి లోపల పంపడమే ఒక ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన ఇన్సిడెంట్ ను డైవర్ట్ చేయడానికి, వీళ్ల అసమర్థతను డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా వాళ్ల ఆలోచనలు డైవర్షన్ చేయడానికి ఇలాంటి అరెస్టులు చేయడం చాలా బాధాకరమైన విషయం. జోగి రమేష్ గారు అసలు సంబంధమే లేదు ప్రభు నాకు అని పిల్లల సాక్షి వాళ్ళ కుటుంబ వ్యక్తుల కుటుంబం పైన ప్రమాణాలు చేసినా నాకు సంబంధం లేదు మహాప్రభు అన్నా కూడా వీళ్ళు అరెస్ట్ చేయడం, ఇది వీళ్ల వినాశనానికి ఇదొక మెట్టు అని చెప్పి కూడా దీని ద్వారా తెలియజేస్తారు. రాష్ట్ర ప్రజలు ఒక పక్క వర్షాలు విపరీతంగా వచ్చి రైతాంగానికి రేట్లు లేక, అసలు అనంతపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా వచ్చి పంట నష్టపోయినా ఇప్పటివరకు పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితే. అలాగే సీడ్ కూడా సప్లై చేయాలి. ఈసారి శనిగలు ప్రతిసారి చేసేవాళ్లు, ఈసారి సీడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ లేదు. రైతుల పట్ల చూపాల్సిన చిత్తశుద్ది చూపడం లేదు. కానీ కేవలం వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఏదో విధంగా జైల్లో పెట్టి కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడమే ఒక ధ్యేయంగా పనిచేస్తుండడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని దానిపైన ముందుకు ఎలా పోవాలని ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు స్టూడెంట్స్ కి ఇచ్చిన పరిస్థితి లేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ గాలి కుదిలి